అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది కుటుంబ బంధాలను బలపరుస్తుంది. వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలోని ఏదైనా ఆందోళన ఉంటే అది కూడా తొలగిపోతుంది. ఈ రాశి వారికి ఈరోజు విజయవంతమైన రోజు కానుంది. మీరు దాన్ని సాధించడానికి చాలా కష్టపడాలి. మీరు చిన్న విషయాలకు కోపంగా మారవచ్చు. పిల్లలపై కోపం రావచ్చు. అధికారులు మీ అభిప్రాయాల్ని ప్రశంసిస్తారు మరియు మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు. క్రీడలపై ఆసక్తి చూపడం మీ తెలివి యొక్క సామర్థ్యాలను పెంపొందించేందుకు సహాయపడుతుంది. ఇది మీ వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి ఆహారాన్ని ఆనందిస్తారు. ఈరోజు స్త్రీలకు ఆకుపచ్చ రంగు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారికి మీ అత్తమామల కుటుంబ సభ్యులతో కానీ లేదా ఇరుగు పొరుగు వారితో కానీ లేదా ఆధ్యాత్మికత పట్ల మీ మొగ్గు పెరుగుతుంది. అదృష్టం స్వయంగా వచ్చి మీ తలుపు తడుతుంది. కానీ దాని ప్రయోజనం పొందడానికి మీరు ఇతరులపై ఆధారపడకుండా మీ సొంత కృషి మరియు ప్రయత్నాలను విశ్వసించవలసి ఉంటుంది. ఇంట్లో కొన్ని మతపరమైన కార్యక్రమాలు జరగవచ్చు. మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలున్నాయి. కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. మీరు కుటుంబంలో ప్రియమైన వారి నుండి మద్దతు పొందుతారు. ఈ రాశి వారికి ఈరోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆఫీసులో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది. ధన సంబంధంలో స్పష్టత లేకపోవడం వల్ల అపార్థాలు ఏర్పడవచ్చు. మీరు మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ఆందోళన ఉంటుంది. ఇంట్లోని పెద్దల ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.